సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని ఎందుకంటామో తెలుసా? జయ శ్రీరామ్. పరమేశ్వరుడు ఒకడికి అధికారం ఇస్తాడు, ఒకడికి సౌందర్యం ఇస్తాడు, ఒకడికి భక్తిని ఇస్తాడు, ఒకరికి ధారాళంగా మాట్లాడగలిగేటటువంటి శక్తిని ఇస్తాడు, వేరొకరికి కవిత్వాన్ని చేయగలిగినటువంటి శక్తిని ఇస్తాడు, ఒకరికి బాగా పాడగలిగినటువంటి శక్తిని ఇస్తాడు. ఎవరికి ఏ శక్తిని ఇచ్చినా అది సమాజ ఉద్ధరణ కోసమే. భగవంతుని యందు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించడానికి పనికొస్తే ఇయ్యబడినటువంటి విభూతి సార్థకత పొందుతుంది. దాని చేత మనిషి పొందవలసినటువంటి అత్యుత్తమమైనటువంటి స్థితిని, గతిని పొందుతాడు. కానీ కొందరి యందు ఏమవుతుందంటే ఇదంతా నాదే అని చేయి చూపిస్తాడు. కేవలం నా స్వయంకృతంగా నేను సాధించుకున్నది అనేటటువంటి ఒక అహంకృతి వస్తుంది. నాకు కాబట్టి అబ్బింది, ఇది ఇంకొకళ్ళకి అబ్బమంటే అబ్బుతుందా అని తనకి ఏ విభూతి ఉందో దాని చేతనే అహంకారాన్ని విపరీతంగా పెంచుకుంటాడు. ఈ పెంచుకోవడం చిట్ట చివరికి మూలాన్ని నాశనం చేసేస్తుంది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనిషిని నెట్టేస్తుంది. ఆ స్థితి కల్పించుకోకూడదు. అందుకే ఈశ్వరుడిచ్చింది దేన్నైనా మళ్ళీ ఈశ్వరార్పణ చేయటమే చాలా మంచి పని. అందుకే పూజ అయ్యాక మనం సర్వం శ్రీ ఉమామేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మళ్ళీ ఆ ఈశ్వరుడికి అర్పించేస్తాం. ఇది రహస్యం. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మీకు పరమేశ్వరుడు ఏ విద్యని విభూతిగా ఇచ్చాడు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.